నా అండమాన్ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడాను అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడాను అండమాన్ ట్రిప్కి వెళ్ళొచ్చారు కదా, బడ్జెట్ ఎంత అయింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ వీడియోలో నా ఫుల్ అండమాన్ ట్రిప్కి ఎంత బడ్జెట్ అయింది ఏంటి అని చెప్పేసి బ్రేక్ డౌన్ చెప్తాను. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మొత్తం అండమాన్ ట్రిప్కి ఫ్లైట్స్, ఫుడ్ కాస్ట్, హోటల్ స్టే అండ్ లోకల్ యాక్టివిటీస్ కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్కి మొత్తం ఎంత ఖర్చు అయింది ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ వీడియో ఎండింగ్లో బడ్జెట్ని తగ్గించుకోవడానికి చిన్న టిప్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎక్కడైనా మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ వచ్చేసేసి ఫ్లైట్స్ అనమాట. మేమైతే ఇక్కడ నుంచి పోర్ట్ బ్లేర్కి బుక్ చేసుకున్నాం అనమాట. పోర్ట్ బ్లేర్ ఇస్ ద ఆప్షన్. హైదరాబాద్ టు పోర్ట్ బ్లేర్ మాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది. అండ్ రిటర్న్ మాత్రం మాకు మధ్యలో హాల్ట్ ఉండింది అనమాట. పోర్ట్ బ్లేర్ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము. మాకు రౌండ్ ట్రిప్ వచ్చేసేసి అరౌండ్ 30,000 అయింది. అందులో ఒక 1,500 క్యాష్ బ్యాక్ వచ్చేసింది కాబట్టి 28,500 అలా అయిందనమాట ఫ్లైట్స్. అండ్ ఫ్లైట్స్ అందరికీ ఇలాగే అవుతాయి అని చెప్పలేము. మీరు బుక్ చేసుకునే టైమింగ్ని బట్టి, అంటే ఎంత దగ్గరగా బుక్ చేసుకుంటున్నారు అని చెప్పేసి, అండ్ అక్కడ సీజన్ని బట్టి కూడా ఫ్లైట్ టికెట్స్ వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. అందరికీ ఇంతే కాస్ట్ అవుతుంది అని ఫ్లైట్స్ మాత్రం చెప్పలేము. నెక్స్ట్ మేజర్ ఖర్చు వచ్చేసి ఇది ఎక్కడ ఉంటుందంటే హోటల్స్, అంటే లైక్ మన అకామిడేషన్, ఫుడ్, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫెర్రీ టికెట్స్. అండమాన్ అంటేనే డిఫరెంట్ ఐలాండ్స్, ఒకటే ఐలాండ్ కాదు అది. మనం రోజు ఒక ఐలాండ్లో తిరుగుతూ ఉంటాం అనమాట. సో ఐలాండ్ టు ఐలాండ్ ఫెర్రీలో ఉంటుంది అనమాట ట్రాన్స్పోర్ట్ వచ్చేసేసి. సో ఫెర్రీ టికెట్స్ ఇవన్నీ కలిపేసేసి కూడా మాకైతే స్పెషల్గా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయిపోయాయి. ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయిపోయాయి అంటే అకామిడేషన్ ఒకటి, ఎవ్రీడే హోటల్ ఉంటుంది, అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్. మనని హోటల్ దగ్గర నుంచి ఫెర్రీకి కానీ లేకపోతే లోకల్లో ఏదైనా చూడాలి అని అనుకుంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది, ఫెర్రీ టికెట్స్ ఇంక్లూడ్ అయిపోయాయి అనమాట. ఈ 4 ఖచ్చితంగా ప్యాకేజ్లో మాకు ఇంక్లూడ్ అయ్యి వచ్చాయి. మీరు కూడా అలా చూసుకోండి. సో ప్యాకేజ్ వచ్చేసి వీళ్ళు పర్ హెడ్ అని చెప్పేసి చెప్తారు. పర్ హెడ్ 19,500 అలా ఉండింది బేసిక్ ప్యాకేజ్. అందులో మనం ఏమన్నా కావాలి అనుకుంటే కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు మనకు ఆల్రెడీ అక్కడ ఏమన్నా రిసార్ట్స్ కానీ లేకపోతే స్టే మనకు నచ్చింది ఏదన్నా ఉంటే అది ఎక్స్ట్రాగా యాడ్ చేయించుకోవడం, సీ వ్యూ రిసార్ట్స్ అని చెప్పేసి ఎక్స్ట్రాగా యాడ్ చేయించుకోవడం, లేకపోతే 1 or 2 ప్లేసెస్ కొంతమంది ఎక్స్ట్రా యాడ్ చేయించుకుంటూ ఉంటారనమాట, ఇంకా వేరే వేరే ఐలాండ్స్ అలాంటివి. సో మేము కూడా భారతాంగ్ అని చెప్పేసి ట్రైబల్ విజిట్ ఉండే అండ్ లైమ్ స్టోన్ కేవ్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ లాంగ్ వీడియోస్ అన్నీ చూసేసి ఉంటారు. వాటికి ఎక్స్ట్రా యాడ్ చేయించుకున్నాం కాబట్టి 19,500 ప్యాకేజ్ కాస్త మాకు పర్ హెడ్ 21,500 పడింది, విచ్ ఇస్ అరౌండ్ 43,000 అనమాట ఇద్దరికి కలిపి. సో ప్యాకేజ్ ఓవరాల్గా ఈ 43,000లో మాకు నేను ఇందాక చెప్పినట్టు హోటల్, అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఫెరీ టికెట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోయి వచ్చేసాయి. సో నన్ను అడిగితే ప్యాకేజ్ మాట్లాడుకోవడమే బెటర్ అని నాకు అనిపించింది. బికాస్ లోకల్ ట్రాన్స్పోర్ట్ చాలా కాస్ట్లీ ఉంటుంది, మనకి తెలియదు కాబట్టి ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. అండ్ అకామిడేషన్స్ ఎక్కడైనా సేమ్ ఉంటాయేమో లేండి, మనము ఆన్లైన్లో చూసి బుక్ చేసుకుంటే. సో ఇదన్నమాట ప్యాకేజ్ త్రూ వెళ్తే. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ఫుడ్ అనమాట. మోస్ట్లీ ఫుడ్ వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ మనకి అకామిడేషన్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది హోటల్లో. మనకి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ టైంకి కొన్ని ఐలాండ్స్కి అటు ఇటు వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాము. అట్లాంటప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంకి మనం అవైలబుల్ లేకపోయినప్పటికీ కూడాను బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్ అండ్ జాము, ఇంకా చిప్స్, బిస్కెట్స్ అని చెప్పేసి ఒక చిన్న క్యారీ బ్యాగ్ లాగా వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట. సో సమ్హౌ మనకి బ్రేక్ఫాస్ట్ మాది 6 days ట్రిప్, ఆల్ 6 days కూడా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. మాకు స్పెషల్గా ఎక్కువ ఖర్చు అయింది డిన్నర్ అండ్ లంచ్కి అనమాట. ఇంకా చిన్న చిన్న స్నాక్స్, వాటర్ బాటిల్స్, అక్కడ కొబ్బరి బొండాలు ఫేమస్ కాబట్టి కొబ్బరి బొండాలు, దట్ డిపెండ్స్ అంటే మనం ఎంత తింటాము ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి ఉంటుంది. అండ్ స్పెషల్లీ అక్కడ కొన్ని ఐలాండ్స్లో సీ ఫుడ్ చాలా ఫేమస్. మనం వెళ్ళేదే ఓషన్ దగ్గరికి కాబట్టి సీ ఫుడ్ ఫేమస్గా ఉంటుంది. సో మేము ఒక ప్లేస్లో సీ ఫుడ్ కూడా ట్రై చేసాము. మోస్ట్లీ అన్ని వెరైటీస్ ట్రై చేయగా మాకు ఈ 6 daysకి అరౌండ్ 6,000 ఓన్లీ ఫర్ ఫుడ్కి అయిందనమాట, విచ్ ఇంక్లూడ్స్ లంచ్ అండ్ డిన్నర్ అండ్ కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను నేను. వాటర్ బాటిల్స్, కోకోనట్స్ తాగినవి అన్నీ యాడ్ చేయగానే మ్యాక్సిమం 6,000 అయ్యాయి మాకు. మీరు ఇంకా కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుంటే అంతకన్నా తక్కువ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాక్టివిటీస్ అండ్ ఎంట్రీ టికెట్స్ అనమాట. మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ప్యాకేజ్లోనే జైల్ ఎంట్రీ టికెట్ అండ్ జైల్లో ఒక లైట్ షో ఉంటుంది అనమాట. ఆ లైట్ షో టికెట్స్, ఫెరీ టికెట్స్, మోస్ట్లీ
ఎక్కడా కూడా మనకి స్పెషల్గా ఎంట్రీ టికెట్స్ ఉండవు. ఈ 2 మాత్రమే జైల్లో ఇంకా లైట్ షోకి ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ఇవి మాకు ఆల్రెడీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. ఇవి యాక్టివిటీస్కి మాత్రం మనం త్రూ ప్యాకేజ్ వాళ్ళ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అయినా మాట్లాడుకోవచ్చు. మనం స్టే చేసే హోటల్ వాళ్ళు అయినా ఇస్తారు. త్రూ ప్యాకేజ్ మాత్రం నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. అక్కడ దిగిన తర్వాత క్యాబ్ వాళ్ళు కూడా, అంటే ప్యాకేజ్ వాళ్ళ త్రూనే మనకి క్యాబ్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు. నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. మేము ఒక యాక్టివిటీ చేసాము, స్కూబా డైవింగ్. మా ప్యాకేజ్ వాళ్ళు అయితే మాకు 5500 చెప్పారు పర్ హెడ్. అక్కడ రిసార్ట్లో ఉన్నప్పుడు రిసార్ట్ వాళ్ళని అడిగితే 3500కి చేస్తామన్నారు. సో విచ్ ఈస్ మాకు 7000 కాస్ట్ అయింది యాక్టివిటీస్కి ఇద్దరికి కలిపి. మా కజిన్స్ అయితే ఇంకా 3000కే చేశారంట, వాళ్ళకి 6000లో అయిపోయింది. సో యాక్టివిటీస్ ఏంటంటే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మోస్ట్లీ 3000 కన్నా తక్కువకి దొరకకపోవచ్చు ఇంకా. అండ్ మీరు ఎన్ని యాక్టివిటీస్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మేమైతే ఓన్లీ 1 యాక్టివిటీ చేసాము ఇద్దరికి. అండ్ నీల్ ఐలాండ్లోనో సంబేర్ ఎక్కడో ఒక చోట గ్లాస్ బోట్ ఎక్కాము. అది జస్ట్ 100 రూపీస్ అనమాట ఓవరాల్గా. అండ్ లాస్ట్ డే ఏంటంటే మేము ఫ్లైట్ టికెట్స్ వచ్చేసేసి 3 o'clockకి బుక్ చేసుకున్నాము. వాళ్ళ షెడ్యూల్లో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. సో లాస్ట్ డే మనకి స్పెషల్గా ఏ ప్లాన్ ఉండదు, మనం అడిగితేనే ప్లాన్ చేస్తారు. అదేంటంటే అడిగితే మనకి లోకల్లో ఏమైనా చూపిస్తారనమాట. అక్కడ మనల్ని ఒక ఫిష్ ఎక్వేరియంకి తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ట్రైబల్ మొత్తం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక మ్యూజియం లాగా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తారు. అవి వెరీ మినిమల్గా ఉంటాయి, 10 రూపీస్ 15 రూపీస్ ఎంట్రీ టికెట్స్ అనమాట. మాకు ఓవరాల్గా అన్ని ఎంట్రీ టికెట్స్, మేము చేసిన బోట్ యాక్టివిటీ ఇవన్నీ కలిపి కూడా 7500 ఆర్ 700లో అయిపోయాయి అనమాట యాక్టివిటీస్కి వచ్చేసేసి. ఓవరాల్గా మాకైతే అండమాన్ బడ్జెట్ మొత్తం కూడా, అంటే ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్, ఈ యాక్టివిటీస్ అన్నీ కలిపి కూడా 90 to 95,000 అయింది. నేను ఎవరికి చెప్పినా కూడా చాలా రీజనబుల్ అని చెప్తున్నారు, బికాజ్ నేను అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇంతకన్నా తక్కువలో కూడా మేనేజ్ చేయొచ్చేమో. నేనైతే మ్యాక్సిమం ఎంత ట్రై చేయగలమో అంత ట్రై చేసాము బడ్జెట్లో వెళ్ళడానికి. సో 1 lakh లోపే అండమాన్ ట్రిప్ మొత్తం క్లోజ్ చేయొచ్చు అని అనేసి నా ఫీలింగ్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. అండమాన్ ట్రిప్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆబ్వియస్గా అందరూ జైలు విజిట్ చేసుకుంటారు ఫస్ట్ డే, కానీ జైల్లో నైట్ లైట్ షో ఉంటుంది, అది అస్సలు మిస్ అవ్వకండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట లైట్ షో అనేది. నెక్స్ట్ వచ్చేసేసి ఐలాండ్ టు ఐలాండ్ ట్రావెలింగ్కి మనకి ఫెర్రీ ఉంటుంది అనమాట ట్రాన్స్పోర్ట్కి. నాటికా ఫెర్రీని చూస్ చేసుకోండి. ఇది టూ హై కాదు కాస్ట్, టూ లో కాదు, మీడియంగా ఉంటుంది అనమాట కాస్ట్. కానీ అంటే అది వెళ్ళే స్పీడ్ కానీ దాంట్లో ఎక్స్పీరియన్స్ పర్సనల్గా నాకు చాలా బాగా అనిపించింది. సో నేనైతే నాటికా ఫెర్రీని సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యాక్టివిటీస్, హ్యావ్లాక్లో మనకి యాక్టివిటీస్ చాలా మంచిగా ఉంటాయి. ప్యాకేజ్ వాళ్ళ నుంచి వెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ వాళ్ళతో మాట్లాడుకోవడమో లేకపోతే డైరెక్ట్గా బీచ్లో మాట్లాడుకోవడమో చేయండి, కొంచెం తక్కువ కాస్ట్కి యాక్టివిటీస్ వస్తాయి. ఖచ్చితంగా స్కూబా డైవింగ్ చేయండి. నేనైతే వెరీ ఫస్ట్ టైం చేశాను అనమాట స్కూబా డైవింగ్. భయంగానే వెళ్ళాను లోపలికి, కానీ చేసి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. స్కూబా డైవింగ్ వాటర్లో బ్రీతింగ్ అంత బాగా చేయలేము, కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళైతే మాత్రం అట్లీస్ట్ సీ వాక్ అన్నా ట్రై చేయండి. సీ వాక్కి మనకు అదంతా ఏం అవసరం ఉండదు, ఫుల్గా ఇచ్చేస్తారు ఒక డ్రెస్, మొత్తం మాస్క్ అదంతా పెట్టేసేసి సీ లోపల వాక్ చేయించుతారు అనమాట. చాలా బెటర్గా ఉంటుంది, అంటే కొంచెం ఈజీగా ఉంటుంది స్కూబా డైవింగ్ కంటే కూడాను. సో అట్లీస్ట్ అదైనా కూడా ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వచ్చేసేసి నీల్ ఐలాండ్లో మనకి లక్ష్మణ్పూర్ బీచ్ అండ్ ఇంకొక బీచ్ పేరేంటి, భరత్పూర్ బీచ్, సారీ. ఈ 2 బీచెస్ ఉంటాయి అనమాట. 2 బీచెస్లో కూడాను మనకి మంచి సన్సెట్ పాయింట్స్ అవన్నీ ఫోటోషూట్ అవైలబుల్ ఉంటుంది. అంటే మనం ఇట్లా వెళ్ళే దారిలోనే మనకి కెమెరామెన్ వాళ్ళందరూ ఫోటోషూట్ తీస్తాము అని చెప్తారు. సో నన్ను అడిగితే లక్ష్మణ్పూర్ బీచ్ చాలా క్లీనెస్ట్ బీచ్ అండ్ చాలా నీట్గా, కొంచెం క్రౌడ్ తక్కువ అండ్ ఫోటోషూట్కి చాలా బాగుంది అని అనిపించింది. మీరు ఆల్రెడీ నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేశాను, లాంగ్ వీడియోస్లో కూడా యాడ్ చేశాను, చూసే ఉంటారు. కాస్ట్ రెండింటి దగ్గర సేమ్ ఉంటుంది, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి చాలా రీజనబుల్గానే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫోటోషూట్ అనమాట. మనకి యాక్చువల్గా ప్యాకేజ్ వాళ్ళు మా ప్యాకేజ్లో మాకు రాధానగర్ బీచ్లో కాంప్లిమెంటరీ ఫోటోషూట్ ఇస్తారు, బికాజ్ అక్కడ వ్యూ అంతా బాగుంటుంది అది అని చెప్పేసి మోస్ట్లీ అందరూ రాధానగర్ బీచ్లోనే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు అనమాట. కానీ మాకు అక్కడ కాంప్లిమెంటరీ వచ్చింది. అండ్ ఆల్సో నా సజెషన్ ఏంటంటే
లక్ష్మణ్పూర్ బీచ్లో బాగుంటుంది యాక్చువల్గా ఫోటోషూట్. 2 బీచెస్ సన్సెట్ పాయింట్సే, కానీ ఇది కొంచెం క్లీన్గా, క్రౌడ్ తక్కువగా. అండ్ నాకెందుకో లక్ష్మణ్పూర్ బీచ్లోనే మా ఫొటోస్ ఇంకా మంచిగా బ్రైట్గా వచ్చాయి అని అనేసి అనిపించింది. కాస్ట్ వైజ్ 2 చోట్ల సేమ్ ఉంటుంది. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు ఒక పర్టికులర్ ప్యాకేజ్ లాగా చెప్తారనమాట. మనం అందులో కొన్ని ఫొటోస్ ఇంకెక్కువ యాడ్ చేయమని అడగొచ్చు, ఇంకా వీడియోస్ యాడ్ చేయమని కూడా అడగొచ్చు. బికాస్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎవరో ఒకరు వస్తే బెటర్ అని అనే ఉద్దేశంలో మనం 1-2 ఎక్కువ యాడ్ చేయండి అని చెప్పినా కూడా హ్యాపీగా యాడ్ చేసి ఇస్తారు. సో నా సజెషన్ వచ్చేసేసి లక్ష్మణ్పూర్ బీచ్లో ఫోటోషూట్ తీయించుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గర మనకి చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి న్యాచురల్ బ్రిడ్జ్ని చూసేయచ్చులే, గైడ్ ఎందుకు అనుకుంటారు. న్యాచురల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే దానికి సీషోర్ ఉండదు, అంటే ఒడ్డు కానీ లేకపోతే మట్టి అలా ఏమీ ఉండదు. డైరెక్ట్గా మొత్తం సీ లోపలికంతా వస్తుంది. మనల్ని లో టైడ్ అప్పుడు తీసుకొని వెళ్తారు చూడడానికి. హై టైడ్లో అసలు ఎలానే ఉండదు చూడడానికి. అండ్ అది కూడా ఎలా ఉంటుందంటే ఫిషెస్ అవన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. మనం ఆ కోరల్స్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ డిఫరెంట్ ఫిషెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ గైడ్ ఉంటారు. మాకైతే అంటే ఎంతమంది అన్నా ఉండొచ్చు మన గ్రూప్లో. ఫర్ సపోజ్ మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 10 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళు సేమ్ కాస్ట్ ఛార్జ్ చేస్తారు. మేము ఉండింది 2 కాబట్టి మాకు కూడా సేమ్ కాస్టే ఉంటుంది. 1000 రూపీస్ తీసుకున్నారు, 1500 అలా చెప్తారు, కానీ మేము 1000 రూపీస్కి అడిగామన్నమాట. కానీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బికాస్ మనం నార్మల్గా నడుచుకుంటూ వెళ్తే లోపల వరకు వెళ్ళము ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎక్కడెక్కడ కలర్ ఫిషెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఫిష్ కొన్ని ఫిషెస్ టచ్ మీ నాట్ ఫిషెస్ ఉంటాయి. అండ్ మేమైతే ఆక్టోపస్ని చూసాము. నేను లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడు ఆక్టోపస్ని టీవీలో తప్ప లైవ్లో చూడలేదన్నమాట. అండ్ అది కూడా కలర్ మారిపోతూ ఉండింది. ఇలాంటివి కొన్ని మనకి తెలియని ఎక్స్పీరియన్సెస్ చేయిస్తారనమాట గైడ్కి తీసుకొని వెళ్తే. ఎలాగో ఇంత ఖర్చు పెట్టి వెళ్తున్నాం, ఆ 1000 రూపీస్ కోసం ఆలోచించడం కంటే కూడా వాళ్ళని మాట్లాడుకొని వెళ్ళడం బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యూజువల్గా రెగ్యులర్ ప్యాకేజెస్లో భారతాంగ్ ట్రైబల్ విజిట్, లైమ్స్టోన్ కేవ్స్ ఇంక్లూడెడ్ ఉండవు. వాళ్ళు ఇంక్లూడ్ చెయ్యరు బికాస్ అది కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ అనమాట. అందుకనే 19,500 ప్యాకేజ్ మాకు, సారీ 19,000 ప్యాకేజ్ కదా అది, 19,000 ప్యాకేజ్ మాకు 20,000 ఎందుకు అయింది అంటే మేము లాస్ట్ డే భారతాంగ్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. భారతాంగ్లో ఏముంటుందంటే ట్రైబల్ విజిట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, మనం ఒక డీప్ ఫారెస్ట్లో ఒక 1.5 అవర్ ట్రావెల్ ఉంటుంది. అక్కడ మనకి ట్రైబల్స్ కనపడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి న్యాచురల్గా కోరల్స్తో ఫామ్ అయిన కేవ్స్ ఉంటాయి. దట్స్ ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం కేవ్స్ ఇప్పటివరకు చాలానే చూసుంటాము, కానీ కోరల్స్తో కేవ్స్ ఫామ్ అవ్వడం అండ్ అవి ఇంకా గ్రో అవుతూ ఉంటాయి. అవి గ్రో అయ్యే ప్రాసెస్లో డిఫరెంట్ షేప్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ చూడడం ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. సో ఇది మాత్రం మీ ప్యాకేజ్లో యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హార్డ్లీ రెగ్యులర్ ప్యాకేజ్ కంటే కూడా ఒక 1,500 to 2,000 ఎక్స్ట్రా ఉంటుంది దీనికి. ఎలాగో 1,00,000 వరకు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ 2,000 పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేసుకొని అంత దూరం వెళ్తున్నప్పుడు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయడం బెటర్ అని చెప్పేసి నా సజెషన్. ఇకపోతే లాస్ట్ వచ్చేసేసి బడ్జెట్ టిప్స్ అనమాట. మీరు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఫ్లైట్ టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోండి. సో దట్ కొంచెం కాస్ట్ తక్కువకి వస్తాయి ఫ్లైట్ టికెట్స్. ఎంత ముందుగా బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ అంత తక్కువ కాస్ట్కి వస్తాయి అనమాట. అండ్ కమింగ్ టు ద ప్యాకేజెస్, ఫస్ట్ మీరు ఒక 2-3 ట్రావెల్ వాళ్ళతో మాట్లాడండి, ప్యాకేజెస్ కంపేర్ చేసుకోండి. అండ్ నా సజెషన్ అయితే మనకి ఇక్కడ ఉన్న ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా అండమాన్ ప్యాకేజెస్ ఇస్తారు. అండ్ అండమాన్లో అక్కడ కూడా ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. అక్కడ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో బుక్ చేసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ తెలిసి ఉంటారు కాబట్టి ప్యాకేజ్ కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ అక్కడ ఉన్న వాళ్ళతో ప్యాకేజ్ బుక్ చేయించుకోవడానికి ట్రై చేయండి అనమాట. అండ్ ఇది లాస్ట్ పాయింట్ వచ్చేసేసి దట్స్ అప్ టు యూ. ట్రై టు అవాయిడ్ అన్నెసెసరీ షాపింగ్. మనకి వెళ్ళినగానే చాలా స్టాల్స్, షాపింగ్, చిన్న షాప్స్ అవి కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి అన్నెసెసరీ షాపింగ్స్ని అవాయిడ్ చేసుకుంటే ఈజీగా బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అనమాట. దీస్ ఆర్ ద టిప్స్ విచ్ ఐ ఫాలోడ్ స్పెసిఫిక్గా. సో అదనమాట, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. దీస్ ఆర్ ద టిప్స్ ఐ ఫాలోడ్ అండ్ ఇంత బడ్జెట్ అయ్యింది నాకు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎలాగో ఇది డిసెంబర్ ఎండింగ్ కాబట్టి ట్రావెల్ ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ కూడా చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బై బాయ్.